ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. నా 42 సంవత్సరముల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తుని నియోజకవర్గంలో యనమల రామకృష్ణుడికి తెలుగుదేశం పార్టీకి సేవ చేశానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించానని, పార్టీ కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీని వదల్లేదని, నాకు ఎప్పుడూ జిల్లా రాష్ట్ర స్థాయి పదవులు లేవని, అయినా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ యనమల దివ్యకు కేటాయించిన నేను చిత్తశుద్దితో పనిచేసి గెలిపించడానికి ప్రయత్నం చేశానని, కుట్రపూరిత రాజకీయాల వలన నన్ను, నా అనుచరులను బలిపశువుల్ని చేశారని, అందుకే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేశారు. రేపు విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ప్రత్తిపాడు, తుని, పాయక్రోపేట నియోజకవర్గ తన అభిమానులతో, అనుచరులతో మాట్లాడి వైఎస్ఆర్సీపీ గెలుపునకు కృషి చేస్తానని తెలియజేస్తూ, నేను ఏం మాట్లాడినా ప్రజల సమక్షంలోనే మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొల్నాటి శేషగిరిరావు, లెక్కల భాస్కర్, కృష్ణుడి అభిమానులు పాల్గొన్నారు. నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున వేరే పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నితిన్ రెడ్డి గారు, వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను, నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. పార్టీని గెలిపించడానికే మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత, ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ 40 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం, తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుతుంది. ఈవేళ ఎక్కువ విషయాలు మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా